ఉన్న నాయకులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారంలోకి రాకముందు ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏమీ చేయలేదు, ఒక వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యమని ఆ రోజు చెప్పిన నాయకులు ఈ రోజు బీసీలను విస్మరించడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ కులాలు ఉన్నాయి. బీసీ కులాలకు అందరికీ కూడా ఈ రోజు గుర్తింపు తెచ్చిన పార్టీ ఏది అంటే నాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి పార్టీ. నాడు ఎన్టీ రామారావు గారు గుర్తించి బీసీలకు అందరికీ కూడా ఒక గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు సమానంగా అటు మంత్రి పదవులు కానీ ఇటు కార్పొరేషన్ పదవులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏం కష్టపడే ప్రతి నాయకుడికి ఈ రోజు వారికి ఉన్నత స్థానాలలో కూర్చోబెట్టి బీసీ కులాల్లో అనేకమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు పేరుకు మాత్రమే మంత్రుల పేర్లు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలు, వారికి ఏ అధికారాలు కూడా లేవు. ఈ రోజు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీసీ కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉంటే, దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే కర్నూలు జిల్లాలో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి కేఈ ఫ్యామిలీకి ఈ రోజు అత్యున్నతమైన స్థానం ఇచ్చినది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అక్కడ ఒకటే కాదు, ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి అందరూ చాలా మంది నాయకులకు ఈ రోజు గుర్తింపు ఇచ్చింది పార్టీ. వీళ్ళందరూ కూడా బీసీ కులాలలో ఎదిగిన వారు. రేపు భవిష్యత్తులో వీరికి కూడా మంచి పొజిషన్లు కూడా రేపు రాబోతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పైన వేదిక మీద. ఇదే నాగేశ్వర యాదవ్ అన్నాడు, నువ్వు కష్టపడి పని చేయి నాగేశ్వర యాదవ్, నీకు మంచి గుర్తింపు వస్తుందని నా కళ్ళ ముందర నేనే తీసుకెళ్తే నాగేశ్వర యాదవ్కి ఈ రోజు రాష్ట్రంలో అతి ఉన్నతమైన పదవి ఇచ్చి ఈ రోజు అతనికి కూడా ఈ రోజు నాగేశ్వర యాదవ్ గారికి కూడా ఇవ్వడం జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, కష్టపడి పని చేసే నాయకుడికి, కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్త కూడా రేపు నాయకుడిగా ఎదగబోతారు. మనం ఎప్పుడైతే కష్టపడి పార్టీకి పని చేస్తామో ఆ పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్తా ఉన్నారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టపడతారో కష్టపడిన కార్యకర్తలకు మేమందరూ కూడా ఉన్నత స్థానాలను చూస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇందాకే చాలా మంది కూడా మన తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ గత ప్రభుత్వంలో మనం అవలంబించినటువంటి విధానాలన్నింటినీ కూడా పేరు పేరున జరగడం చెప్పింది కాబట్టి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అన్ని వర్గాలకు అన్యాయం చేశాడు. కేవలం మాట వరుసకే ప్రతి కులానికి నేను కార్పొరేషన్ పదవి ఇచ్చినానన్నాడు. ఈ రోజు ఇదే కార్పొరేషన్ చైర్మన్లకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. గతంలో కార్పొరేషన్ చైర్మన్లకు ఉన్న వారికి ఏ విధమైన గౌరవం ఉండేది, వారి దగ్గర నిధులు ఉన్నాయి, నిధులు ఉండి పనులు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నిధులు లేకుండా పదవులు ఇచ్చి ఈ యొక్క కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. నాడు తెలుగుదేశం పార్టీ నిధులు వారికి వసతులు కల్పించి నిధులు ఇచ్చి కార్పొరేషన్ల అన్నిటి ద్వారా అనేకమైనటువంటి లోన్లు ఇవ్వడం జరిగింది. బీసీలకు అందరికీ ఆదరణ పథకం ఇచ్చాము, బీసీ లోన్లు ఇచ్చాము, కాపులకు లోన్లు ఇచ్చాము, మైనార్టీలకు లోన్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏ కులము వారైతే ఆ కులాలకు ప్రాతిపదికన వారికి ఆదరణ పథకంలో కులవృత్తుల వారికి అందరికీ కూడా ఇచ్చినటువంటి పార్టీ ఆ పార్టీ. ఇప్పటికి కూడా సిగ్గు సెలవు లేనటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఆడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణలు ఇచ్చిన పనిముట్లన్నీ కూడా గౌరవంలో వేసి సిగ్గు సెలవు లేకుండా దాన్ని వేసుకోలేక పంచలేక ఇవ్వలేకపోతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. చాలా చోట్ల మూలనమన్నాయి ఆదరణకు ఇచ్చినటువంటి ఆ ఆదరణ పేరులో ఏవైతే కులవృత్తుల వారు ఉన్నారో కులవృత్తుల వారికి ఇచ్చినటువంటి కూడా గోడౌన్లు లేసి ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు ప్రతిష్ట వస్తుందో అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు చేస్తా ఉన్నారు. ఈ రోజు బీసీలను తొక్కుతూ ఉన్నారు, బీసీల మీద హత్యాకాండ జరిగిపోతా ఉంది. ఇదే కొల్లంగుండలో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడడానికి ఒక దుర్మార్గుడు అన్యాయంగా ఒక బీసీ నాయకుడిని ఒడ్డరి కులస్తుని చంపితే 20 నిమిషాలలో నేను అక్కడ చేరుకొని ఆ మృతదేహం దగ్గరికి కూడా రావాలంటే భయపడిచ్చినారు. ఆ పాపం చేసిన వాడిని వదలం, ఖచ్చితంగా వాళ్ళ అంత చూస్తా. ఎవరైతే అన్యాయంగా చేశారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా వదలమని చెప్పి ఈ యొక్క బీసీ సందర్భంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో నేను వాగ్దానం ఇస్తా ఉన్నాను. ఎవరి
భయపడేది కాదు. న్యాయం ఎక్కడ ఉంటే న్యాయం తరపున మాట్లాడేటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇప్పటికే కాలం అత్యధికమైంది. మనమందరం కూడా రేపు రాబోయే ఎన్నికలు కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరం కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. మనమందరం కూడా రాబోతున్నది తెలుగుదేశం పార్టీ. అక్కడ చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏదైతే ఆ రోజు వాగ్దానం చేసి ప్రతిజ్ఞ పుట్టాడో ఆయన ప్రతిజ్ఞను మనం చేయవలసినటువంటి బాధ మన కార్యక్రమం ఇదందరికీ కూడా బాధ్యత ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.